బీఆర్ఎస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీట్ల పెంపుపై సీఎం రేవంత్ విమర్శలు. అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని డిమాండ్. ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయని హెచ్చరిక. దేశ సమైక్యతకు ముప్పు కలిగే నిర్ణయమని రేవంత్ వ్యాఖ్య. పునర్విభజనపై దక్షిణాదికి అన్యాయం లేదన్న కిషన్ రెడ్డి. కేంద్రం పూర్తి జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడి. రాజకీయ ప్రయోజనాలకు అంశాన్ని వాడదని సూచన. సమతుల్య ప్రాతినిధ్యం లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం. డంపింగ్ యార్డ్ వివాదంపై కౌశిక్ రెడ్డి రాజీనామా సవాల్. బీఆర్ఎస్ హయాంలోనే ప్రణాళిక వచ్చిందని డిమాండ్. నిజమైతే తన పదవికి రాజీనామా చేస్తారని స్పష్టం. అసత్యమైతే ప్రత్యర్థులు రాజీనామా చేయాలని సవాల్. పోలీస్ వ్యవస్థ దుర్వినియోగంపై సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు. ప్రభుత్వానికి చంకాట్లా మారిందని ఆరోపణ. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుతున్నారని విమర్శ. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆందోళన. పూతలపట్టులో జనసేన భారీ ర్యాలీ. మన ఊరు మన జెండా కార్యక్రమానికి భారీ స్పందన. స్కూటర్ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు. ప్రాంతీయ రాజకీయాల్లో జనసేన ప్రభావంపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల సీట్ల పెంపుపై ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 50% సీట్లు పెంచాలనే నిర్ణయానికి ఏ ప్రాతిపదిక ఉందో కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. రాజకీయ అవసరాల కోసం సీట్ల పెంపు చేస్తే ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు. ఇది దేశ సమైక్యతకు ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు. చిన్న రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. మహిళల పేరుతో రాజకీయ లాభాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. గతంలో జరిగిన వివక్ష ఎలా ప్రభావం చూపిందో మనం చూశామని గుర్తు చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనాభాను లెక్క తీసుకున్నప్పుడు అక్కడ 80 వచ్చినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభాను తీసుకుంటే ఇక్కడ 42 వచ్చినాయి. ఏ జనాభా ప్రాతిపదిక మీద అయితే 543కు మనం చేరినామో దాని మీద సరాసరి బ్లాంకెట్గా 50% అని చెప్పేసి కలిపేస్తున్నాం. ఏ జనాభా నియంత్రణ చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నావు. మూల సూత్రమైన జనాభా ప్రాతిపదికన ఏర్పడిన విధానాన్ని ప్రోరేట ప్రకారం 50% పెంచేస్తానేనని చెప్పి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం ఈ రోడ్లు సీట్లు పెంచడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే 195, ఉత్తర భారతదేశానికి వచ్చే 621 సీట్లు ఉత్తర దక్షిణ భారతదేశాలలో విపరీతమైన అంతరం పెంచుతుంది. ఇది దేశ మనుగడకు మంచిది కాదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ ప్రజలకు సంబంధించిన విషయము. వివక్ష అనేది ఎక్కడికి దారితీస్తుందో మనం అందరం చూసినాము. తెలంగాణ రాష్ట్ర ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నక్సలైట్ల ఉద్యమము, సమాజంలో వచ్చిన మార్పులన్నీ కూడా వివక్ష ఎక్కడికి దారితీస్తుందో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఈ వివక్షను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసుకుంటూ మేము ఏమీ చేయడం లేదు, ఇది ఒక అద్భుతమైన బిల్లు, ఈ అద్భుతమైన బిల్లుకు మీరు అనుకూలంగా లేరు, మీరు మహిళా వ్యతిరేకులా అని మహిళల ముసుగులో ఆనాడు యుద్ధం చేసినప్పుడు కూడా సికండిని అడ్డం పెట్టుకొని చేసారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యమని ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మొదటి దశలోనే అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి తగిన అభివృద్ధి చేయలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మార్పును చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. జిల్లాకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిన్న కూడా ఈ సిద్దిపేటలో కానీ, అటు చూస్తే కరీంనగర్లో కానీ కేటీఆర్ గారు మాట్లాడుతూ
దాచుకో దోచుకో అనేటువంటి పాలసీ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుతుంటే, మీరు 10 ఏళ్ల కాలంలో దాచుకొని దోచుకుందే కదా చేసింది. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏముంది కదా, ఏం ఒరగబెట్టారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు మీరు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా బాగుపడ్డ సందర్భం మనకు కనిపిస్తుందా? ఇంకోటి, బామర్దులు గత 10 సంవత్సరాలు మీరు దోచుకుందే కాకుండా ఇప్పుడు కొత్తగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బదనాం చేయడానికి బామర్ది అనే కొత్త వరవడిని తెరపై తీసుకొచ్చి పార్టీని అటు ముఖ్యమంత్రిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త, మీరు ఎక్కడ పోయినా కానీ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చీదరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు గత 10 సంవత్సరాలకెళ్ళి మేము పార్టీ నాయకత్వానికి అటు ప్రజలకు దూరం అయ్యింది అనేదాన్ని మీరే తేటతెల్లం చేసుకున్నారు. కాబట్టి మీ పరిపాలన ప్రజలకు ఎంత దూరం ఉందనేది మీకు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో మంత్రుల పైన ఎలాంటి మీరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో మిమ్మల్ని అంటే తెలంగాణ రాష్ట్రం తిరగనిచ్చే పరిస్థితి. పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమం ఘనంగా జరిగింది. రఘురామ చౌదరి నేతృత్వంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. తవనంపల్లి నుంచి పలు గ్రామాల వరకు ర్యాలీ కొనసాగింది. మార్గ మధ్యంలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున జననాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లు జనంతో కిటకిటలాడాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందన రావడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ ర్యాలీతో ప్రాంతీయ రాజకీయాల్లో చర్చ మొదలైంది. పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. మీడియా ముఖంగా అందరినీ కోరుతున్నాను. బలమైన రిప్రజెంటేషన్ ఉంటే కానీ పై స్థాయిలో పనులు జరగవు. మన చిత్తూరు జిల్లా ప్రత్యేకంగా తవనంపల్లి మండలం అన్ని విధాలా వెనుకబడి ఉంది. ఈ వెనుకబాటుతనాన్ని నుంచి బయటపడాలంటే మనము బలమైన రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మెజారిటీ రైతులు మామిడి మీద ఆశపడి జీవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మామిడి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం సమూలంగా బయటపడాలంటే గవర్నమెంట్తో కలిసి మన ఉద్దేశాలను, మన బాధల్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేయాలంటే ఒక బలమైన బేస్ ఉండాలి, ఒక నాయకత్వం ఉండాలి. నేను మన ఏరియా సమస్యలను, మన ప్రాంత సమస్యలను గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళదలుచుకున్నాను. ముఖ్యంగా ఇక్కడ మామిడి సమస్యలు తీరాలంటే డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ చేయాలి. డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంప్రూవ్ అయితే కానీ మామిడి రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. దానికోసం కొన్ని ప్రణాళికలు రచించాను. గవర్నమెంట్తో మాట్లాడి ఖచ్చితంగా మన సమస్యలు త్వరలోనే తీర్చేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఈ పరిష్కారం తాత్కాలికం కాకూడదు, పర్మనెంట్ సొల్యూషన్స్ ఎత్తుకోవాలనేది నా ఉద్దేశం. ఏ ఒక్క సంవత్సరమో 2 రూపాయలు 4 రూపాయలు ఇస్తే ఆ సంవత్సరం మాత్రమే రైతు సమస్య తీరుతుంది. కానీ పర్మనెంట్గా తీరాలంటే కొన్ని పెద్ద సంస్థలు మన జిల్లాలో, మన ఏరియాలో వస్తే కానీ రైతు సమస్యలు తీరవు. దాన్ని అతి త్వరలో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తొందరలోనే ప్రణాళికాబద్ధమైన లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇంద్రా శోభన్ మంత్రి సీతక్కపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికల ద్వారా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఒకే అబద్దాన్ని పదే చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అంగన్వాడీ స్మార్ట్ ఫోన్ల కొనుగోలు విషయంలో పూర్తిగా పారదర్శకత పాటించామని స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. ప్రజల్లో అనుమానాలు కలిగించడం ద్వారా రాజకీయ లాభాలు పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీతక్కపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. నిరాధారణమైనటువంటి వాటితో పదే కుంభకోణము, అవినీతి అని ఒక మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 17వ తారీఖు నాడు ఆ బానిస సమితి నుంచి ప్రెస్ మీట్ పెట్టిన రోజే మరునాడే మేము దాన్ని ఖండించాము, ఆధారాలు ముందు పెట్టాము. అయినా వదిలిపెట్టకుండా మళ్ళీ మొన్న పొంగులేటి సీనన్న పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో సెక్రటేరియట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పొన్నమన్న ఒకవైపు, అలాగే మంత్రి సీతక్క మరొక వైపు. ఆ మరునాడే వీళ్ళపైన మళ్ళీ కథనాలు మొదలైనాయి. నేనేమడుగుతున్నానంటే, మీరు దమ్మున్నోళ్ళైతే 10 సంవత్సరాలు మీరు రాజకీయం చేసినారు కదా, ప్రభుత్వాన్ని నడిపినారు కదా, మరి నువ్వు చేసినప్పుడు జరిగినటువంటి టెండర్లో జరిగినటువంటి వాటి పట్ల అవకతవకలు జరిగినాయని నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతున్నాను నేను.
2018లో ఇదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద 10,000 రూపాయల ఫోన్ని 9,945 రూపాయలకు సేమ్ థర్డ్ పార్టీ అయినటువంటి TGTS నుంచే చేశారు. మరి ఆ రోజు ఇది జరిగినట్టు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకుంటావా అని అడుగుతున్నా. రెండవది 2021లో 8,000 రూపాయల ఫోన్ని 9,342 రూపాయలకి ఇదే 2G 32 GB ఆ రోజు దీనిని కూడా TGTS ద్వారానే జరిగింది. మరి ఇది ఒప్పుకుంటారని అడుగుతున్నాను. మూడో విషయం, ఇవాళ మేము తీసినటువంటి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినటువంటి పోషణ్ అభియాన్లో జరిగినటువంటి 38,130 ఫోన్లకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ధర 11,800 రూపాయలు. దీనికి మనం 11,650 రూపాయలకు మాత్రమే ఫిక్స్ చేశాము. సో దీన్ని కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా థర్డ్ పార్టీ అయినటువంటి TGTS ద్వారానే టెండర్ వేశాము. ఈ టెండర్లో కూడా సెంట్రల్ ప్రతిపాదించినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఇది జమ్ పోర్టల్ ద్వారా జరిగేటువంటిది. ఇక్కడ పూర్తిగా ఒక 5గురు ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇందులో సభ్యులుగా ఉంటారు. మరి ఇది కూడా తెలవనటువంటి దౌర్భాగ్యం లెక్క సన్యాసి లెక్క ఇందులో ఏమో అయిపోయిందని ముచ్చట్లు చెప్తున్నటువంటి వాళ్ళకి ఇది. టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ బీఆర్ఎస్ ఆరోపణలపై స్పందించారు. అసెంబ్లీలో మంత్రి సీతక్క గత ప్రభుత్వ అవినీతి, తప్పుడు ప్రచారాలను వివరించారని తెలిపారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా అసత్యాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత 10 ఏళ్లలో మహిళా సంక్షేమాన్ని పట్టించుకుని బీఆర్ఎస్ ఇప్పుడు బాధ్యత తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సీతక్కపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేశారు. ఇండ్లకు సంబంధించి కనెక్షన్లు పనిచేయడం లేదు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం సంబంధించి 100% నీళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం కాబట్టి చెప్పడంతో ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి 1,600 కోట్ల రూపాయలు రావడం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చెరువుల నిర్మాణం చేస్తా ఉన్నాం, దానికి నిధులు కేటాయించుకున్నాం. NRGS స్కీమ్ ద్వారా దాదాపు 1,500 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంక్షేమానికి ఏం చేసినామో చాలా స్పష్టంగా సీతక్క గారు అసెంబ్లీ వేదిక ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా మొన్ననే కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ చాలా స్పష్టంగా ప్రకటించింది. మార్చి 2022 వరకు సింగరేణిలో దాదాపు 350 కోట్ల రూపాయలు కావచ్చు, TGIACలో కావచ్చు, TSRTCలో కావచ్చు, అదే కాకుండా కార్మికులకు సంబంధించి చెస్ విషయంలో కావచ్చు చాలా స్పష్టంగా ప్రజాధనం వృధా అయింది. ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 50,000 కోట్ల రూపాయల నష్టాలకు పోయినని చెప్తే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఆ అంశం మీద మాట్లాడలే. కానీ సీతక్క అంశాన్ని పెద్దగా చూపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సీతారామప్రాయట్ నుంచి సెక్రటరీ వరకు, ప్రగతి భవన్ నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ వరకు, మిషన్ భగీరథ నుంచి మిషన్ కాకతీయ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాగ్ కూడా చాలా స్పష్టంగా వ్యక్తం చేసింది. అయినా ఇట్లాంటి అంశాలను మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించకుండా ఏదో సెల్ ఫోన్ల అంశాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 42 కోట్లకు సంబంధించిన అంశం పెద్దగా చూపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మహిళలకు సంబంధించిన అంశం విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్పడానికి వాళ్ళకి ప్రశ్నలు లేవు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి 4,500 కోట్ల రూపాయలు మహిళలకు మాఫీ చేయకుండా మహిళలను మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో సీతక్క నేతృత్వంలో దాదాపు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ రేణు రుణాలు ఇస్తూ పెట్రోల్ బంకులలో కావచ్చు, ఆర్టీసీలో కావచ్చు, అదే కాకుండా సోలార్ విద్యుత్తులో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో శిల్పారామంలో స్టాళ్లు కావచ్చు, సమ్మక్క సారక్క జాతర దగ్గర స్టాళ్లు కేటాయించే అంశంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అద్భుతమైనటువంటి మహిళా పథకాలు చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా మొన్ననే ఎకనామిక్ సర్వే కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవినీతి మచ్చ అంటించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కిషాన్ గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఆ కాగ్ రిపోర్ట్ మీద సమాధానం చెప్పలేదు. అదే కాకుండా మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే మీ ఆయనలో ఏం జరిగిందో చెప్పండి అని చెప్తే దానికి సమాధానం చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ సెల్ ఫోన్ అంశాన్ని పెద్దగా చూపించే ప్రయత్నంలో కిషాన్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి ట్రంప్ కార్డులా మారిందని ఆరోపించారు. తెలుగుదేశం రెడ్ బుక్ లో ఉన్న పేర్లను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. న్యాయం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. వాళ్ళని వేధించడానికి బాగా ఉపయోగపడుతున్న వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. కానీ వ్యవస్థకు అధిపతి అయిన డీజీపీ, ఓ జిల్లా యంత్రాంగం మొత్తానికి అధిపతి అయిన కొందరు ఎస్పీలు, ఒక సర్కిల్ కు అధిపతి అయిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక హౌస్ కు ఒక పోలీస్ స్టేషన్ కు ఎస్ఐగా ఉండే వ్యక్తులు, వీళ్ళు కొందరు పనిగట్టుకొని అధికార పార్టీకి కొమ్ముగాస్తూ పోలీసు జులాన్ని ప్రదర్శిస్తున్నారు. అతి సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయటానికి తెగించినటువంటి కార్యకర్తలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన సేవకుల యొక్క గుంపే తెలుగుదేశం, జనసేన, బీజేపీ గాని చంద్రబాబు నాయుడు ఒక రాజులాగా, ఆ రాజ్యంలో లోకేష్ ఒక యువరాజులాగా, ఆ రాజ్యంలో బాగా నమ్మిన బంటుగా ఏదంటే అది చేసే కట్టప్ప పాత్రలో ఉండే మన పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళు భావించుకుని ఈ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ సొంత వ్యవహారంగా గెవ్వడ మాట్లాడు. బీఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై మంత్రి సీతక్కపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర నిధులతో ఫోన్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందన్నారు. 30 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై బీజేపీ మౌనంగా ఉండడం అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్న ఆరోపణలు చేశారు. సీతక్కకు నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు. ఇదేనా మీరు చెప్తున్న ప్రజాపాలన? అదేవిధంగా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఈ అంశంలో మరి నిజంగా ప్రజాపాలన అయ్యుంటే గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక టెండర్ విషయంలో అవకతవకలు అవాస్తవాలు మాట్లాడినందుకు ఆ రోజు హెచ్ఎండిఏ నోటీసులు ఇచ్చింది ఆయనకి. దానికి వచ్చేసి అదిగో ప్రతిపక్షాలను నోరు నొక్కుతున్నారు, ఇదేనా ప్రజాస్వామ్యం, మాకు ప్రశ్నించే హక్కు లేదా, మమ్మల్ని భయపెడతారా అనుకుంటా ఆ రోజు గగ్గోలు పెట్టిండే. మరి ఈరోజు నువ్వు చేస్తుంది ఏంది? నిజంగానే నీ తప్పు లేకపోయింటే నీకు నువ్వే మొన్న అసెంబ్లీలో అన్నాడు కదా, మా మంత్రుల అంశాలపై సిబిసిఐడి విచారణ ఆదేశిస్తున్నాను. మరి ఈ అంశం లేవనైతే మేము దగ్గర ఒక 5-6 రోజులు అవుతోంది, ఈ రోజు వరకు ఎందుకు ప్రతిస్పందన రాలే? ఇందులో భాగంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను లేవనెత్తదలుచుకున్నా. మరి ప్రతి అంశంలో మేము చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్, బీజేపీ ఈ రాష్ట్రంలో 2 ములాఖాతై రాజకీయాలు నడిపిస్తున్నాయి అనేసి. దానికి ఇది కూడా ఒక స్పష్టమైన నిదర్శనం. ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే ఈ ఫోన్లని ప్రొక్యూర్ చేసి అంగన్వాడీలకి అందజేస్తున్నారు. మరి ఈ అంశంలో అవకతవకలు జరిగినాయి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమైన దీన్ని ఒక నోటీసులోకి తీసుకుని దీనిపైన విచారణకు ఎందుకు ఆదేశించలేదు? గతంలో మేము చెప్పినాం, అమృత్ టెండర్ల విషయంలో కేంద్ర నిధులు ఉన్నాయి, వాటిలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అంటే దానిపైన ఎటువంటి విచారణ లేదు. సివిల్ సప్లైస్ విషయంలో అవకతవకలు జరిగినాయి, కుంభకోణాలు జరుగుతున్నాయి, విచారణ చేయమంటే దానిపైన విచారణ లేదు. మరి ఇదేమి అజబ్ ప్రేమ్కి గజబ్ కహానియో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్న పథకాలలో అవకతవకలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అంటే మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కానీ ఎందుకు దీనిపైన ఎటువంటి విచారణకి కోరడం లేదు లేదా దీనిపైన మాట్లాడడం లేదు? కాబట్టి తక్షణం దీనిపైన సీతక్క గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిఐ విచారణ కోరాలి. లేని పక్షంలో మేము ఏ రకాలుగా దీన్ని అంశాన్ని ముందుకు తీసుకుపోయి దీన్ని ప్రజలలో ఎండగట్టి వీరి యొక్క అవకతవకల్ని ప్రజల ముందు ఉంచాలో అన్ని మార్గాల్ని కూడా మేము తప్పకుండా వాడుకుంటాం. గుంటూరు నగర అభివృద్ధికి యువత ముందుకొచ్చింది. టీజీపీఎస్ కళాశాలలో జరిగిన సమావేశంలో వందలాది యువకులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, విద్య, వైద్య రంగ సమస్యలపై చర్చించారు. 7 బృందాలుగా ఏర్పడి పరిష్కార మార్గాలను సూచించారు. కనెక్ట్ పేరుతో యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. సేవా సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థులకు సహాయం, సామాజిక సేవలను విస్తరించాలని నిర్ణయించారు. అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మీలో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ రిలేషన్షిప్ అనేది కొట్టేస్తా ఉంది కదండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్
దిస్ కాల్ ఆర్ 1990లో భారతదేశ వ్యాప్తంగా అందరూ చదువుకోవాలని ఒక పెద్ద ఉద్యమం. కేరళ లాగా ప్రతి రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి అని అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి చేసి అది విజయవంతమైంది. దాదాపు 16 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో మద్యం లేని సమాజం ఏర్పడింది. ఈ అక్షరాస్యత ఉద్యమం యొక్క ఫలితం అందరూ తాగలేదు. ఆ అక్షర కేంద్రానికి వచ్చిన తల్లిదండ్రులు నా బిడ్డను చదివించాలి, బిడ్డను మధ్యలో మార్పేయకూడదు, బడియుడి పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదు అనే లక్ష్యంతో ముందుకెళ్ళారు. చేసి సొసైటీకి హెల్ప్ చేయాలి అనేది ఒక విజన్, అది ఒక రీజన్. బట్ యూత్ ఇన్వాల్వ్ చేయటం వల్ల వాళ్ళు కూడా గ్రో అవుతారు అనేది అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. You will not find time to watch movie. You will not find time to deviate or to distract. ఎప్పుడు మీరు ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు. మహా అంటే వాళ్ళు సండే మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తూ ఉంటారు, నెట్ఫ్లిక్స్లోనో యూట్యూబ్లోనో సినిమాలు చూస్తూ ఉంటారు. బట్ యూ లెర్న్ ఎ లాట్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా కాన్స్టెంట్గా రన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే టు ఎంపవర్ యూత్ by involving them in the social service activities. So that is the theme of We Are With You Charitable Trust. So meer ilane inka active ga involve ayi mammali motivate cheste we will make sure next generation మనం కాపాడుకోవచ్చు. And oka 3 years back I think I don't remember the NGO name. I met one person who is working in that NGO. ఆయన ఒకటి చెప్పాడు, బాబు మన సర్వీస్ ఎందుకు చేయాలి అని చాలా మంది క్వశ్చన్ చేస్తారు. సింపుల్ ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు 10 అంతస్తులు బిల్డింగ్ కట్టావు, ఇంటి నిండా డబ్బులు బంగారం ఉన్నాయి, కానీ నీ ఇంటి చుట్టూ ఆకలితో బాధపడే వాళ్ళు ఉన్నారు. వాడు ఏదో ఒక రోజు వాడు ఆకలిని తీర్చుకోవడానికి నీ ఇంటికి కన్నం వేయచ్చు, మీ ఇంటికి వచ్చి దొంగతనం చేయొచ్చు, నిన్ను కూడా చంపేయచ్చు. సో మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండటం మనకు అవసరం. కానీ ఎడైపోతున్నారు వాళ్ళకి తెలియదు, చేసేవాళ్ళేది వాళ్ళకి. బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి మంత్రి సీతక్కపై తీవ్ర ఆరోపణలు చేశారు. ములుగులో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ అవినీతి నిర్లక్ష్యం జరిగిందన్నారు. మేడారం జాతర టెండర్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బాలుడి ప్రమాద ఘటనను కూడా ప్రస్తావించారు. గ్రామ పంచాయతీలో జీతాల సమస్యలపై ఆత్మహత్య జరిగిందని పేర్కొన్నారు. ఈ అన్ని అంశాలపై సమాధానం చెప్పాలని సీతక్కను డిమాండ్ చేశారు. స్మార్ట్ ఫోన్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని కోరారు. 200 సంవత్సరాలు 500 సంవత్సరాలు నిలిచే కట్టడాలని చెప్పి 200 కోట్లు పెట్టి మీరు రాళ్లు తీసుకొచ్చి చేసింది వాస్తవం కాదా? ఆ కాంట్రాక్ట్ల కమిషన్ల కోసం 2 మంత్రులు కొట్టుకున్నది వాస్తవం కాదా? అక్కడ మేడారం జరుగుతున్న టైంలోనే అక్కడ రాళ్లు విరిగిపడ్డాయి వాస్తవం కాదా? ఈరోజు అక్కడ మేడారంలో ఉన్న పూజారి రమేష్ కొడుకు అదే రాళ్ళు మీద పడి ఒక కాలు మొత్తం విరిగి కాలు మొత్తం తీసేసి ఇంకొక కాలు విరిగి రాడ్లేసుకొని ఈరోజు ఆసుపత్రిలో ఉన్నది నిజం కాదా? ఇది మీ అవినీతికి ఉదాహరణ కాదా? మీరు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వికలాంగుల మంత్రిగా ఉండి ఒక పసి బాలుణ్ణి 6 సంవత్సరాల బాలుణ్ణి మీరు జీవితాంతం వికలాంగుని చేశారు కదా. ఇది మీ పాలన. ఈరోజు జరిగింది ఇదే అంగన్వాడీలో ఇచ్చే సత్తుపిండిని తీసుకొని ములుగు నియోజకవర్గంలో గోవిందరాపేట గ్రామంలో అక్కడున్న గ్రామ పాలకులు కోతులను చంపడానికి సత్తుపిండిలో విషగుళికలు పెడితే 6 సంవత్సరాల బాలుడు అశ్విన్ నందన్ ఈరోజు ఇప్పుడు వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్లో ఆయన జీవితం కోల్పోయి మరణించి ఉన్నది వాస్తవం కాదా? దీనికి బాధ్యులు ఎవరు? మీరు కాదా? గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు, ఇటు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? కోతులను చంపడానికి విషం పెట్టమని ఎవరు చెప్పారు మీకు? ఈరోజు ప్రభుత్వ స్కూల్లో గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటారని అందరికీ తెలుసు కదా. ఆ పిల్లలు ఆడుకునే ప్లేస్లో విషం పెట్టిన సత్తుపిండి పెడితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టతనిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా సమతుల్య
ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని వివరించారు. ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇచ్చారు. ఏదైతే 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నామో దానికి అదనపు సీట్లు తీసుకొస్తాం. సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వంలో ఈ యొక్క డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. స్టేట్ లెవెల్లో కమిటీస్ ఏర్పాటు చేయాలి. వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ చేయాలి. రాష్ట్రాల వారీగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. దీనికి రాజ్యాంగబద్ధంగా 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ సెన్సస్ నివేదిక వచ్చిన తర్వాత మనకు ఆ సమయం సరిపోదు. కాబట్టి 2011 సెన్సస్ ప్రకారము ఈరోజు డీలిమిటేషన్ చేస్తా ఉన్నాము. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ డంపింగ్ యార్డ్ అంశంపై సవాల్ విసిరారు. ఈ ప్రతిపాదన బీఆర్ఎస్ హయాంలో వచ్చినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్నారు. బీఆర్ఎస్ కాలంలో కాకపోతే బండి సంజయ్, ఈటెల రాజేందర్ రాజీనామా చేయాలన్నారు. ఈ అంశంపై రాజకీయంగా పెద్ద జరుగుతోంది. ప్రజల ముందుకు నిజాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. నేను ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఉన్న రోజు శాంక్షన్ కాపీ ఒక్కటి కూడా వాళ్ళు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. లేకపోతే వాళ్ళిద్దరు వాళ్ళ ఎంపీ పదవిని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతాను. ఈ సవాల్ ఉంటే మనం స్వీకరించమని చెప్పు. 26/7/2024 నాడు మాత్రమే ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకుముందు ఎవిడెన్స్ చూపించినా ఇప్పుడు కూడా చూపిస్తా ఉన్నాను. నోటి మాటలు మాట్లాడి గాలి ముచ్చట్లు మాట్లాడొద్దని నేను చెప్తా ఉన్నాను. హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ వద్దు, హుజురాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు అనేది ఒక స్లోగన్ తోని పార్టీలకి అతీత జేఏసీ నాయకత్వంలో ఇవాళ అందరం కూడా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా పోరాటం చేస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వెంటనే పెద్ద మనసు చేసుకొని ఈ డంపింగ్ యార్డ్ ని మీరు రద్దు చేయాలని నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీట్ల పెంపుపై సీఎం రేవంత్ విమర్శలు. అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని డిమాండ్. ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయని హెచ్చరిక. దేశ సమైక్యతకు ముప్పు కలిగే నిర్ణయమని రేవంత్ వ్యాఖ్య. పునర్విభజనపై దక్షిణాదికి అన్యాయం లేదన్న కిషన్ రెడ్డి. కేంద్రం పూర్తి జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడి. రాజకీయ ప్రయోజనాలకు అంశాన్ని వాడదని సూచన. సమతుల్య ప్రాతినిధ్యం లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం. డంపింగ్ యార్డ్ వివాదంపై కౌశిక్ రెడ్డి రాజీనామా సవాల్. బీఆర్ఎస్ హయాంలోనే ప్రణాళిక వచ్చిందని డిమాండ్. నిజమైతే తన పదవికి రాజీనామా చేస్తారని స్పష్టం. అసత్యమైతే ప్రత్యర్థులు రాజీనామా చేయాలని సవాల్. పోలీస్ వ్యవస్థ దుర్వినియోగంపై సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు. ప్రభుత్వానికి ట్రంప్ కార్డులా మారిందని ఆరోపణ. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుతున్నారని విమర్శ. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆందోళన. పూతలపట్టులో జనసేన భారీ ర్యాలీ. మన ఊరు మన జెండా కార్యక్రమానికి భారీ స్పందన. స్కూటర్ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు. ప్రాంతీయ రాజకీయాల్లో జనసేన ప్రభావంపై చర్చ. వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.